ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్. మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా శనగపిండిని యాడ్ చేసుకొని ఈ విధంగా అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కొద్దిగా పిండి కొంచెం ఆనియన్లోని వాటర్ సరిపోకపోతే కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ విధంగా పిండి అంతా కూడా కలుపుకోవాలి. చిటికెడు సోడాని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అంతా కూడా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పకోడీలు వేసుకోవడమే. ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని అంతా కూడా తీసుకొని ఆయిల్లో వేసుకోవడమే. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయినాయి. వీటన్నింటిని కూడా తీసుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. టేస్టీగా క్రిస్పీగా ఉండేటటువంటి ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.